వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఈక్విలిబ్రియం అనే ఒక చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. అది లీ చార్ట్లెట్స్ ప్రిన్సిపల్. ఈ లీ చార్ట్లెట్ ప్రిన్సిపల్ని మనం ఇండస్ట్రియల్ సింథసిస్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్స్ ప్రాసెస్, ఆ ప్రాసెస్లో ఈ ప్రిన్సిపల్ని ఎట్లాగా అప్లై చేశారనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఇది తెలుసుకునే ముందు కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుంటే కొంచెం మనకు అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. అది ద పొజిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం స్టేట్ ఆఫ్ ఏ రివర్సిబుల్ రియాక్షన్, కెమికల్ రియాక్షన్ ఈజ్ మెయిన్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. ఏదైతే రివర్సిబుల్ కెమికల్ రియాక్షన్ ఉందో, ఒక ఉత్కర్మణీయ రసాయనిక చర్య ఉందో, దాని యొక్క ఈక్విలిబ్రియం స్టేట్, దాని యొక్క సమతాస్థితి యొక్క పొజిషన్, స్థానం ఏమవుతుందంటే కొన్ని కారకాల వల్ల అది ప్రభావితం చెంది ఉంటుందన్నమాట. అదేంటి ఆ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్యాక్టర్స్ ఏంటి? మనకి ఇక్కడ ప్రధానంగా 3 ఉన్నాయి మనకి. ఒకటి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్, క్రియాజనకాల లేదా క్రియాజన్యాల యొక్క గాఢతల మీద ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది దాని యొక్క పొజిషన్, ఈక్విలిబ్రియం పొజిషను. రెండోది టెంపరేచర్ ఆఫ్ ద రియాక్షన్, చర్య యొక్క ఉష్ణోగ్రత మీద ప్రభావితం చెంది ఉంటుంది. మూడవది ద ప్రెషర్ ఆఫ్ ద రియాక్షన్, అంటే చర్య యొక్క పీడనం మీద, ఈ యొక్క 3 అంశాల మీద ఆ రసాయన సమతాస్థితి యొక్క స్థానం అనేది ప్రభావితం అయి ఉంటుందన్నమాట. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ రివర్సిబుల్ రియాక్షన్, కెమికల్ రియాక్షన్స్ మీద ఇద్దరు శాస్త్రవేత్తలు ఎక్స్పెరిమెంట్స్ చేసి ఒక ప్రిన్సిపల్ని, ఒక దాన్ని మనకి చెప్పడం జరిగింది. సో దాన్ని ఉపయోగించుకుని మనం రకరకాల ప్రొడక్ట్స్ని తయారు చేసుకోవడం జరిగింది రివర్సిబుల్ రియాక్షన్కి సంబంధించి. ఓకే, ఇక్కడ వాళ్ళిద్దరూ హెన్రీ లూయిస్ రీచార్ట్లియర్ అండ్ ఎఫ్ బ్రౌన్ 1885లో, ఈయన 1886లో ఈయన దీని మీద ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. వాడు ఒక ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. ఆ ప్రిన్సిపల్ని మనం ఏమనొచ్చు అంటే లీ చార్ట్లియర్ బ్రౌన్ ప్రిన్సిపల్ అనొచ్చు, లేకపోతే సింపుల్గా మనం లీ చార్ట్లియర్స్ ప్రిన్సిపల్ అని పిలవడం అనేది, లీ చార్ట్లియర్ సూత్రం అని పిలవడం అనేది జరుగుతుంది అనమాట. ఆ సూత్రం అంటే ఏంటో, ఆ ప్రిన్సిపల్ ఏంటో ఒకసారి మనం చూస్తే, ఇఫ్ ఎ కెమికల్ రియాక్షన్ అట్ ఈక్విలిబ్రియం ఈజ్ సబ్జెక్టెడ్ టు చేంజ్ in temperature, pressure or concentration that govern the chemical equilibrium. ఏదైతే రసాయన సమతాస్థితిని ఏవైతే ప్రభావితం చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో, టెంపరేచర్ కానీ, ప్రెషర్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ ఏవైతే ఉన్నాయో, ఈ కాన్సన్ట్రేషన్ అంటే ఏంది, రియాక్టెంట్ కానీ ప్రోడక్ట్ కానీ ఉన్నాయో, వాటిని కనుక మనం ఏం చేస్తున్నాం, చేంజ్ చేస్తే, మార్పు చేస్తే, the equilibrium position shifts in the direction in which this change is reduced or nullified. ఏమైతే ఏదో ఒక అంశాన్ని ఏదైతే మనం మార్పు చేస్తాం ఈక్విలిబ్రియం స్టేట్ పైన, ఆ సమతాస్థితి పైన, అది మనకి టెంపరేచర్ కావచ్చు, ప్రెజర్ కావచ్చు, గాఢత కావచ్చు. ప్రెజర్ మనం ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమవుతుందంటే షిఫ్ట్ అవుతుందన్నమాట రియాక్షన్, ఆ కెమికల్ ఈక్విలిబ్రియం ఎటువైపుకి, డైరెక్షన్ ఇన్ విచ్ చేంజ్, ఏదైతే మార్పు చేస్తావో ఆ మార్పు తగ్గించుకునే వైపుకి అది వెళుతుందన్నమాట. తగ్గించుకునేందుకు వెళుతుంది, లేకపోతే ఆ రియాక్షన్ మొత్తం, ఆ చర్యని మొత్తం ఏం చేస్తుందంటే రద్దు చేసుకుంటుంది అన్నమాట. రెండిట్లో ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంటుంది. ఇది లీ చార్ట్లియర్స్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఈ యొక్క ప్రెషర్ కానీ, టెంపరేచర్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ మనం పెంచితే, తగ్గిస్తే ఏం జరుగుతుందో ఒకసారి మనం ఒక ఐడియా కోసం ఒకసారి చూస్తే, యారో మార్క్ నేను ఇక్కడ పైకి వేసాను, అప్వర్డ్ యారో మార్క్ చూపించానంటే పెంచినట్టు, డౌన్వర్డ్ వేసానంటే తగ్గించినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఏంటో ఒకసారి చూద్దాం. పీడనం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది సమతాస్థితి స్థానం పైన ఒకసారి చూస్తే, అది నల్లిఫై అంటే మనకు అది ఏమవుతుంది, రద్దు చేసుకుంటుంది. రద్దు చేసుకునే వైపు వెళుతుంది అంటే అర్థం ఏంటంటే మనకి ఘనపరిమాణం తగ్గిపోతుంది అనమాట. ఒకవేళ నువ్వు ప్రెజర్ని కనుక మనం తగ్గిస్తే రద్దు చేసుకుంటుంది, లేకపోతే ఎలా చెప్పొచ్చు అంటే ఘనపరిమాణం పెరిగే వైపుకి అది ఏమవుతుందంటే రియాక్షన్ షిఫ్ట్ అవుతుంది అనమాట. అలా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, ఉష్ణోగ్రతను పెంచితే ఏమవుతుంది, తగ్గిస్తే ఏమవుతుంది. ఉష్ణోగ్రతను కనుక మనం పెంచితే ఏమవుతుంది, మనకి ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, రద్దు చేసుకుంటుంది. రద్దు చేసుకుంటుంది అంటే అర్థం ఏంటంటే మనకి ఎండోధర్మిక్ రియాక్షన్ వైపుగా వెళుతుంది అనమాట, ఉష్ణగ్రాహక చర్య వైపుగా వెళుతుంది. లేదంటే తగ్గించామనుకోండి టెంపరేచర్, మనకి ఏమవుతుంది, రద్దు చేసుకుంటుంది అంటే అర్థం ఏంటంటే ఎక్సోధర్మిక్ అంటే ఉష్ణ మోచక చర్య వైపుకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా, షిఫ్ట్ అవుతున్నట్టుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మూడోది ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, రియాక్టెంట్ యొక్క గాఢతను కనుక మనకు పెంచితే మనకి ఏమవుతుందంటే అది ఫార్వర్డ్ రియాక్షన్ వైపుకి వెళ్తుందంటే రియాక్టెంట్ వైపు నుంచి ప్రొడక్ట్ వైపుకి వెళుతుంది అనమాట. ఒకవేళ మన కాన్సన్ట్రేషన్, రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ అవుతుంది అనమాట. అంటే ఏమవుతుంది, ప్రొడక్ట్ వైపు నుంచి రియాక్టెంట్ వైపుకి మనకి వెనక్కి రియాక్షన్ షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇవి ప్రభావితం చేసే
అంశాలు వీటిని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ ప్రిన్సిపల్ని మనం ఏం చేస్తాం అంటే అప్లికేషన్ టు ఇండస్ట్రియల్ సింథసిస్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్స్ ప్రాసెస్. అంటే అమోనియాని మనకి ఇక్కడ పారిశ్రామిక పద్ధతిలో మనకి ఎవరు తయారు చేశారు, హ్యాబర్ అని ఆయన తయారు చేశారు. ఆ పద్ధతిలో ఈ లీ చాట్లెట్ ప్రిన్సిపల్ని ఎట్లా మనకి వాళ్ళు అప్లై చేసుకున్నారు అనే దాని మీద ఒకసారి మనం చూస్తే, ఒకసారి అమోనియా సింథసిస్ ఒకసారి చూస్తే నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ రివర్సిబుల్ రియాక్షన్ టు అమోనియా డెల్టా హెచ్ అంటే మన ఇక్కడ ఎంథాల్పీ చేంజ్ అనమాట. థర్మోడైనమిక్స్లో మనం చదువుతాం చేంజ్ ఎంత అంటే -92 కిలోజౌల్స్. అంటే ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనమాట. ఉష్ణాన్ని విడుదల చేసే చర్యగా మనం ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ రియాక్షన్ మనం చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుంది, ఇది ఒక రివర్సిబుల్ రియాక్షన్, ఇది ఒక ఉత్క్రమణీయ చర్య అనేది మనకు అర్థమవుతుంది. యారో మార్కు మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటి ఫార్వర్డ్ రియాక్షన్, ఒకటి బ్యాక్వర్డ్ రియాక్షన్ ఉంటే దాన్ని మనం రివర్సిబుల్ రియాక్షన్, ద్విగత చర్య, ఉత్క్రమణీయ రసాయన చర్య అని పిలుస్తాం. రెండోది ఏం కనబడుతుంది, ఎక్సోథర్మిక్ రియాక్షన్, ఉష్ణమోచక చర్య, ఉష్ణాన్ని ఇది ఏం చేస్తుంది, రిలీజ్ చేస్తుంది. మూడోది ఏం చేస్తుంది, ఇది డిక్రీజ్ ఇన్ వాల్యూమ్, ఘనపరిమాణం తగ్గుతుంది. ఇటువైపు చూడండి ఒకసారి, 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ కంబైన్ అయితే టోటల్ మోల్స్ 4. ఇక్కడ ఎన్ని మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్ వస్తుంది మనకు అమోనియా, ఓన్లీ 2 మోల్స్ వస్తుంది. అంటే తగ్గుతుంది అనమాట. 4 మోల్స్ అప్లై చేస్తే 2 మోల్స్ వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. రియాక్షన్ చూస్తే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఈ లీ చాట్లెట్ ప్రిన్సిపల్ని హ్యాబర్ సైంటిస్టు ఎట్లాగే ఈ సింథసిస్లో ఉపయోగించుకున్నారో ఒకసారి చూస్తే, ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ యొక్క ప్రభావం ఎలా ఉందో ఒకసారి చూస్తే, దెర్ ఈస్ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఇన్ ద ఫార్వర్డ్ రియాక్షన్. ఈ ఫార్వర్డ్ రియాక్షన్లో వాల్యూమ్ ఏమవుతుంది, ఘనపరిమాణం ఏమవుతుంది, తగ్గుతుంది. సో యాజ్ పర్ లీ చాట్లెట్స్ ప్రిన్సిపల్, లీ చాట్లెట్ సూత్రం ప్రకారం హై ప్రెజర్ ఫేవర్స్ ద ఫార్మేషన్ ఆఫ్ అమోనియా. అంటే ఎక్కువ ప్రెజర్ని అప్లై చేస్తే మనకి ఎక్కువ అమోనియా ఉత్పత్తి అవకాశం ఉంటుందన్నమాట. హెన్స్ 200 అట్మాస్ఫియర్ ప్రెజర్ ఈజ్ యూజ్డ్. కాబట్టి ఇక్కడ 200 అట్మాస్ఫియర్ ప్రెజర్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. అంటే మనకి ఇక్కడ రియాక్టరు దాని యొక్క సేఫ్టీ కూడా చూసుకుని అప్పుడు ప్రెజర్ని వారు డిజైన్, ఒక ఆప్టిమం ప్రెజర్ అనే దాన్ని, అనుకూలమైనటువంటి ఒక ప్రెజర్ని వీరు ఎన్నుకోవడం అనేది, సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అది 200 అట్మాస్ఫియర్స్ అనమాట. ఇది యొక్క ప్రెజర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనకి ఇక్కడ. రెండోది ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్, ఉష్ణోగ్రత యొక్క ప్రభావం ఎలా ఉందో చూస్తే, ద ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ అన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఈ ఫార్వర్డ్ రియాక్షన్ చూస్తే మనకి ఏమవుతుంది, ఇది 92 కిలోజౌల్స్ అనేది ఎనర్జీ అనేది విడుదల చేస్తుంది. అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. దేర్ఫోర్ అకార్డింగ్ టు లీ చాట్లెట్ ప్రిన్సిపల్ లో టెంపరేచర్స్ ఫేవర్ ద ఫార్మేషన్ ఆఫ్ అమోనియా. కాబట్టి ఆల్రెడీ ఇది ఉష్ణాన్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి తక్కువ ఉష్ణోగ్రతలు అనేవి ఈ చర్యకి సరిపోతాయని కనుక్కున్నారు. అయితే ఏమవుతుంది, దానివల్ల ఏమవుతుంది, ద రియాక్షన్ ఈజ్ వెరీ స్లో. అంటే ఎప్పుడైతే బట్ ద లో టెంపరేచర్స్ ద రియాక్షన్ ఈజ్ వెరీ స్లో. ఎప్పుడైతే మనం లో టెంపరేచర్ని అప్లై చేసామో అప్పుడు ఏమవుతుంది, రియాక్షన్ యొక్క రేట్ ఏమవుతుందంటే స్లోగా జరుగుతుంది అనమాట. కాబట్టి మనకి ఏం చేశారు, సో అన్ ఆప్టిమమ్ టెంపరేచర్ ఆఫ్ 725 to 775 కెల్విన్ ఈజ్ యూజ్డ్. కాబట్టి మనకి టెంపరేచర్ ఆల్రెడీ ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్ కాబట్టి తక్కువ ఉష్ణోగ్రతలు సరిపోతాయి. కానీ తక్కువ ఉష్ణోగ్రతలు మనకి ఏమవుతుందంటే చర్య యొక్క వేగం తగ్గిపోతుంది. తగ్గిపోకుండా ఉండడం కోసం ఆల్రెడీ ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్ కాబట్టి ఒక ఆప్టిమమ్ టెంపరేచర్ని వీరు ఉపయోగించడం జరిగింది. అది ఎంత అంటే 725 to 775 కెల్విన్స్ ఉపయోగించడం జరిగింది. ఈ ముఖ్యమైన పారామీటర్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 200 అట్మాస్ఫియర్స్ గుర్తుపెట్టుకోవాలి, టెంపరేచర్ 725 to 775 కూడా గుర్తుపెట్టుకోవాలి, కెల్విన్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో మూడోది ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఆల్టర్ చేసేదని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్యాటలిస్ట్ ఏంటి, టు స్పీడ్ అప్ ద రియాక్షన్ ఎ క్యాటలిస్ట్ ఫైన్లీ డివైడెడ్ ఐరన్ ఈజ్ యూజ్డ్. అంటే చర్య యొక్క వేగాన్ని, అంటే సమతాస్థితిని తొందరగా చేరుకోవడం కోసం వీరు ఉపయోగించినటువంటి క్యాటలిస్ట్ ఏంటంటే ఫైన్లీ డివైడెడ్ ఐరన్, సింబల్ ఇక్కడ ఎఫ్ఈగా గుర్తుపెట్టుకోవాలి, సూక్ష్మ విభాజిత ఐరన్ అనే దాన్ని ఇక్కడ క్యాటలిస్ట్గా వీరు కూడా ఉపయోగించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, టు ఇంక్రీజ్ ద యాక్టివిటీ ఆఫ్ ద క్యాటలిస్ట్ మాలిబ్డినం ఈజ్ యూజ్డ్ యాజ్ ప్రమోటర్. అంటే క్యాటలిస్ట్ యొక్క యాక్టివిటీని పెంచడం కోసం ఇంకొక కెమికల్ని కూడా తీసుకోవడం జరిగింది, అది మాలిబ్డినం. దాని సింబల్ ఎంబోగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా పనిచేస్తుందంటే ప్రమోటర్గా పనిచేస్తుంది. దేనికి పనిచేస్తుంది, ఇక్కడ ఏదైతే మన ఐరన్ ఉపయోగిస్తున్నామో క్యాటలిస్ట్ని, దాన్ని యాక్టివేట్ చేయడం కోసం మనకి మాలిబ్డినం అనేది మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది లీ చాట్లెట్ ప్రిన్సిపల్కి సంబంధించి, అలాగే హ్యాబర్స్ ప్రాసెస్లో అమోనియా సింథసిస్ యొక్క ఈ యొక్క లీ చాట్లెట్ ప్రిన్సిపల్ సంబంధించి. అంటే మీరు ప్రధానంగా రాయాల్సింది క్వశ్చన్కి సంబంధించి దీనికి సంబంధించిన డెఫినేషన్, ఇది ప్రిన్సిపల్ రాస్తే సరిపోతుంది, అలాగే హ్యాబర్ ప్రాసెస్లో అమోనియా రాస్తే మనకి సరిపోతుంది. అర్థం చేసుకోవడం కోసం ఈ పాయింట్లు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.